Hello friends, welcome to Game of Traders. ఒకవేళ లాస్ట్ వీక్ అనాలిసిస్ మిస్ అయితే ఈ వీడియో అనేది చెక్ చేయండి. ఫస్ట్ మనం లాస్ట్ వీక్ ఇచ్చిన పొజిషనల్ ట్రేడ్స్ అనేవి చెక్ చేద్దాము. ఇది మనం 28కి పోస్ట్ చేశాను, అదే 29th బిఫోర్. ఇక్కడ మనం చూసుకుంటే బిఈఎల్ అనేది మనకి టార్గెట్ అయితే ఇచ్చింది. సెకండ్ ట్రేడ్ మనం ఐఆర్సిటీసీ ఇచ్చాము, అది ఇంకా కన్సాలిడేషన్ రేంజ్లోనే ఉంది. ఇంకొక ట్రేడ్ హెచ్ఎఫ్సిఎల్ ఇచ్చాము, అది ఎప్పుడైతే మన లెవెల్ బ్రేక్ డౌన్ ఇచ్చిందో దాని తర్వాత మనకి 2 టార్గెట్స్ అనేవి ఇచ్చింది. ఎల్ఐసి చూసుకుంటే మనకి 581 నుంచి 640 వరకు ఒక బిగ్ టార్గెట్ ఎల్ఐసిలో కూడా దొరికింది. హిందాల్కోలో కూడా అసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది, రీటెస్ట్ తర్వాత మళ్ళీ ఒక బిగ్ టార్గెట్ అయితే ఇచ్చింది. ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే మనకి ఎస్ఎల్ అనేది హిట్ అయింది. సో మనం ఈ వీక్ ఏం చేద్దామంటే బెల్, హెచ్ఎఫ్సిఎల్, ఎల్ఐసి, హిందాల్కో తీసేద్దాము, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా తీసేద్దాము. ఓకే, సో నెక్స్ట్ వీక్ కోసం మనం ఏ ట్రేడ్స్ ప్రిఫరబుల్ చేద్దామంటే ఐఆర్సిటీసీ ఒకటి తీసుకుందాము. ఇది స్టిల్ మనకి కన్సాలిడేషన్ రేంజ్లోనే ఉంది కాబట్టి బ్రేక్అవుట్ ఎట్ సైడ్ ఇస్తే అటు సైడ్ మనకి ఒక బిగ్ టార్గెట్స్ అయితే రావచ్చు. సెకండ్ ట్రేడ్ వచ్చేసి మనకి టాటా మోటార్స్. టాటా మోటార్స్లో మనకి ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ చేస్తుంది. ఇది మనకి నో ట్రేడ్ జోన్ కింద ఉంటుంది. ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే 876 కింద మనకి 860 లెవెల్స్ అనేవి ఈజీగా టార్గెట్గా కనిపిస్తాయి మనకి. తర్వాత ట్రేడ్ హెచ్ఏఎల్ తీసుకుంటే మనం లాంగ్ టైం వరకు ఇది ఒక రెసిస్టెన్స్ దగ్గర హోల్డ్ చేస్తుంది. రెసిస్టెన్స్ దగ్గర ఎప్పుడు రివర్స్ సెల్లింగ్ అయితే ఇమీడియట్గా వచ్చేయాలి. ఒకవేళ హోల్డ్ చేస్తుంది అంటే మనకి ఒక బిగ్ టార్గెట్స్ అయితే ఇవ్వచ్చింది. అబౌవ్ 3079 కనుక వెళ్తుంటే మనం ఒక బిగ్ టార్గెట్స్ అయితే చూడొచ్చు. సో టార్గెట్స్ అయితే ఇవ్వలేము మనం, దీనికి రౌండ్ ఫిగర్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ చేసుకుందాము. 3000 ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 3200 పెట్టుకుందాము. సెకండ్ టార్గెట్ వచ్చి 3300. ఓకే, ఒకవేళ బ్రేక్ డౌన్ ఇస్తే కనుక ఈ లెవెల్ కింద వచ్చే వరకు మనం దీన్ని నెగిటివ్ అయితే చూడకూడదు. సో ప్రెసెంట్ అయితే హెచ్ఏఎల్ని బులిష్ వ్యూతోనే చూడండి. దాని తర్వాత హిందుస్థాన్ యూనిలివర్. ఇక్కడ మనకి ఇది హయ్యర్ హైస్ ఫామ్ చేస్తూ కనిపిస్తుంది ఒక ప్యాటర్న్లో. లెవెల్స్ ఇక్కడ మార్క్ చేసుకుందాము. ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ అయితే 2442, నెక్స్ట్ టార్గెట్ మనకి 2400 వస్తుంది. ఒకవేళ అబౌట్ 2500 సస్టైన్ అవుతుంటే 2550, 570 ఇవన్నీ మనకి ఒక టార్గెట్ కింద ఉంటాయి. సో నెక్స్ట్ వీక్ పొజిషనల్స్ వచ్చేసి 4 ట్రేడ్స్ ఉన్నాయి మనకి. ఐఆర్సిటీసీ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్, టాటా మోటార్స్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒక చిన్న ట్రేడ్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ మనం. హెచ్ఏఎల్ అయితే బులిష్గా చాలా మంచి ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే మంచి టార్గెట్స్ అనేవి కనిపిస్తాయి. హిందుస్థాన్ యూనిలివర్ మనకి ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అటు ట్రేడ్ చేయాల్సి వస్తుంది. ఇండిసెస్ విషయానికి వస్తే ఫిన్ నిఫ్టీ చాలా మంచి ప్యాటర్న్, మంచి పొజిషన్ దగ్గర కూడా ఉంది. రేపు మార్కెట్ ఒకవేళ సైడ్ వేస్ ఓపెన్ అయ్యి 20,500 లోపలే ఓపెన్ అయ్యి 20,355 బ్రేక్ అవుతుంటే 20,190 ఇమీడియట్ టార్గెట్ ఉంది. 20,500 దగ్గర ఓపెన్ అయ్యి 20,516 బ్రేక్అవుట్ ఉంది. ఇమీడియట్ రెసిస్టెన్స్లు అయితే ఉన్నాయి కాబట్టి మనం చిన్న చిన్న టార్గెట్స్ ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయితే ఇది సెల్లింగ్ అంటే బేరిష్గా అయిపోయినట్టే మనం కన్సిడర్ చేయాలి. ఒక చిన్న పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఫిన్ నిఫ్టీలో మనకి డౌన్ సైడ్ పెద్ద టార్గెట్స్ అయితే కనిపిస్తున్నాయి. నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే నిఫ్టీ బ్యాంక్ కూడా 45,600 ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇమీడియట్గా 400 పాయింట్స్ వరకు టార్గెట్ ఉంది మనకి. అప్ సైడ్ వెళ్తుంటే కనుక గ్యాప్ అప్ కానీ సైడ్ వేస్ కానీ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తుంటే ఇమీడియట్ రెసిస్టెన్స్లు అయితే ఉన్నాయి 46,500 వరకు. దాని తర్వాత మళ్ళీ ఒక 300 పాయింట్స్ టార్గెట్ అయితే కనిపిస్తుంది. సో ఒకవేళ ఇది సైడ్ వేస్ ఓపెన్ అయ్యి బ్రేక్ డౌన్ ఇస్తుంటే 45,600 వరకు వెయిట్ చేయండి ఎటువంటి ట్రేడ్ తీసుకోకుండా. దాని తర్వాత ఒక బిగ్ టార్గెట్ కోసం అయితే ట్రేడ్ తీసుకోవచ్చు. అప్ సైడ్ వెళ్తుంటే స్లో అండ్ స్టడీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ అంత ఫాస్ట్ మూవ్మెంట్ అయితే ఉండదు. నిఫ్టీ అయితే పిక్చర్ పర్ఫెక్ట్ లొకేషన్లో ఉంది. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనిపిస్తుంది మీకు.
సైడ్ వేస్ కనుక ఓపెన్ అయ్యి 21,800 లెవెల్ బ్రేక్ అయితే 21,700 ఇమీడియట్ 100 పాయింట్ ఫాల్ అయితే నిఫ్టీలో కనిపిస్తుంది మనకి. సో ఈ గ్యాప్ ఫిల్ ట్రేడ్ అనేది మిస్ చేయకండి. ఒకవేళ సైడ్ వేస్ ఓపెన్ అయ్యి బ్రేక్ డౌన్ ఇస్తుంటే, గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక 21,900 ఈ లెవెల్ దగ్గర మళ్ళీ ఒక పుల్ బ్యాక్ అయితే తీసుకోవచ్చు. సో ఈ వీక్ నెక్స్ట్ డే వరకు అట్లీస్ట్ బెరిష్ ట్రేడ్స్ అయితే చాలా పెద్ద టార్గెట్స్తో ఉన్నాయి. ఒకవేళ బుల్లిష్ ఆప్షన్ బై చేయాలనుకుంటే కనుక రిస్కీ అవుతుంది. అక్కడ ఆప్షన్ సెల్ చేయడం అనేది బెటర్ ఆప్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.